సమయం తక్కువగా ఉంది, అన్నకు కూడా ఎమర్జెన్సీ ఉంది కాబట్టి నేను వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక బీసీ కమిషన్ సభ్యురాలిగా ఇలా చాలా సంతోషపడుతున్నాను. ఏంటంటే మేము చాలా కాలంగా ఉద్యమం చేస్తున్నప్పుడు సావిత్రమ్మ బర్త్డేని టీచర్స్ డేగా చేస్తే బాగుండేది అని అనుకున్నాం. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించటము, ఇవాళ సెలబ్రేషన్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఒకటే అంశము, సావిత్రమ్మ ఎన్నో అవమానాలను ఎన్నో చీత్కారాలను భరిస్తూ ఒక మొదటి ఉపాధ్యాయురాలిగా ఈ సమాజానికి చేసినటువంటి సేవలన్నింటినీ కూడా ఇంతవరదాకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ చెప్పారు. కాబట్టి దాన్ని కొనసాగించకుండా నా అభిప్రాయంగా నేను ఒకటి చెప్తా ఉన్నాను, చదువే ప్రధానం అనేది ఆనాడే మన మహనీయులు మనకు చెప్పారు. ఆ చదువుకున్నాం కాబట్టి ఇవాళ ఈ వేదిక మీద మాలాంటి బిడ్డలు మాట్లాడగలుగుతున్నాం. మారుమూల ప్రాంతాల్లో చదువుకున్నటువంటి నుంచి వచ్చినటువంటి వాళ్ళుగా, యూనివర్సిటీ విద్యార్థులుగా ఎదిగినాం, ఒక ఉద్యమంలో పాల్గొన్నాం. ఇలా ఒక కమిషన్ సభ్యులుగా మేము పనిచేసేటువంటి ఒక గొప్ప అవకాశం దక్కింది. ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరూ, ఈ అన్నదమ్ములందరూ కూడా మహిళలుగా మాకు తోడున్నారు. వీళ్ళంతా కూడా మాకు తోడుండడం వల్ల మేము ఇంకెన్నో విజయాలను సాధిస్తూ ఇక్కడి వరకు వచ్చాం. వారందరికీ కూడా ఇక్కడున్న మహేష్ అన్న కావచ్చు, సీనన్న కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పెద్ద బాపు అందరికీ హనుమంతరావు గారు, ఆ బాపు ఎన్నో ఏళ్ళ నుంచి, అంటే మేము చిన్న ఉన్నప్పటి నుంచి బాపు స్పీచ్లు వింటూ ఉంటాం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మహిళలకి ఇంకా కూడా ఎక్కడో కాడ మనసుల్లో ఏదో ఆత్మన్యూనతా భావం ఉంది. దాన్ని మనం అధిగమించినప్పుడు ఈ మహనీయులకు మనం ఘననివాళి అర్పించినట్టు అవుతుంది అనేది నేను భావిస్తున్నాను. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా, సమాజంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మనం ఒక సంకల్పాన్ని సిద్ధించుకొని, మనం చదువుకొని ఉన్నతంగా ఎదిగి మన భవిష్యత్ తరాలకు ఏదైనా చేయాలని ఒక సంకల్పంతో ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రకృతి సహకరిస్తుంది, ఖచ్చితంగా భగవంతుడు ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా ఇట్లాంటి అన్నదమ్ములందరూ కూడా మనకు తోడై వస్తారు. ఆ సందర్భాన్ని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఆడబిడ్డలందరినీ ఇంకా చదివించకుండా వెనుకమాల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చదివించే దిశగా ముందుకు పోవాలి. ఆడపిల్లలు చదువుకున్న వాళ్ళకు అవకాశాలు ఇచ్చే విషయంలో ముందుకెళ్ళాలి. కావలసినటువంటి రిజర్వేషన్ల విషయంలో ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫ్రెండ్లీగా మాట్లాడుకునే అవకాశం ఉన్నప్పుడు మాట్లాడుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టినటువంటి మహిళా బిల్లులో మనకు బీసీలకు సబ్ కోటా పెట్టాలనేటువంటి విషయంలో మనం అందరం కలిసికట్టుగా కృషి చేయాలి. అన్నింటికి మించి ఒక చైతన్యమూర్తులుగా మనమందరం ముందుకెళ్ళాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అక్క. సంకల్పం గొప్పదైనప్పుడు అందరి దీవెనలు మనపై ఉంటాయి, అనుకున్న కోరికలు నెరవేరుతూ ఉంటాయి.